కుక్కతోక వంకర అన్న మాట చైనాకు సరిగ్గా సరిపోతుంది. సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మరోచోట మైండ్ గేమ్ ఆడటం డ్రాగన్ స్టైల్. ఇప్పుడు కూడా బీజింగ్ అదే చేస్తోంది. ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించుకుందాం, కలిసి నడుద్దామంటూ పాజిటివ్ ప్రకటనలు చేస్తూనే భారత భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలో తన మార్కు కుట్రలు చేస్తోంది. ఇటీవల భూటాన్ భూభాగాల్ని ఆక్రమించుకుంటూ గ్రామాలకు గ్రామాల్ని నిర్మించిన డ్రాగన్ ఇప్పుడు మయన్మార్ సరిహద్దుల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది కూడా భారత డిఫెన్స్ సీక్రెట్స్ తెలుసుకోవటమే లక్ష్యంగా ఇలాంటి చర్యకు దిగింది. ఇదే సమయంలో భారత్ గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం నిర్వహించి చైనాకు క్లియర్ పిక్చర్ చూపించింది. ఇంతకు భారత రక్షణ రహస్యాలు తెలుసుకునేందుకు చైనా చేస్తున్న కుట్రలేంటి? భారత్ సిద్ధం చేసిన డెడ్లీ మిసైల్ నిజంగా డ్రాగన్ లెక్క సరిచేస్తుందా? వాచ్ ది స్టోరీ. ఇండియా రక్షణ రహస్యాలపై మరోసారి కన్నేసిన డ్రాగన్. మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో రాడార్ వ్యవస్థ ఏర్పాటు. నౌకా విధ్వంసక మిస్సైల్ను యాక్షన్లోకి దించిన భారత్. భారత సరిహద్దులో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్సులో అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్పీఏఆర్ అంటే లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ ఏకంగా 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతాలతో పాటు భారత భూభాగాలను కూడా పర్యవేక్షించొచ్చట. ముందస్తు హెచ్చరికలు, నిఘా కోసం రూపొందించిన ఈ రాడార్ వ్యవస్థకు బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైంలో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం కూడా ఉందని చెబుతున్నారు. దీని పరిధిలోకి భారత్లో క్షిపణి పరీక్షలు నిర్వహించే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి. ఈ ద్వీపం నుంచే అగ్ని క్షిపణులను ఇండియా పరీక్షిస్తోంది. దీంతో క్షిపణికి సంబంధించిన పూర్తి డేటాను చైనా సంగ్రహించే అవకాశం ఉంటుంది. ఫలితంగా భారత క్షిపణులను తిప్పికొట్టే మిసైళ్లను అభివృద్ధి చేయడం చైనాకి ఈజీ అవుతుంది. కానీ అక్కడితో అయిపోలేదు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలోని కీలక వాణిజ్య మార్గాలపైన భారత నావికాదళం ఉనికిని కూడా పర్యవేక్షించేందుకు చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక రాడార్ ఉపయోగపడుతుంది. చైనాలో ఇప్పటికే బీజింగ్, కోర్లా, జింజియాంగ్లో ఎల్పీఏఆర్ రాడార్లు ఉన్నాయి. ఇవి మన దేశంపై నిత్యం నిఘా పెడుతున్నాయి. యువాన్ ప్రావిన్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థ భారత దక్షిణ, తూర్పు ప్రాంతాలపై నిఘాను విస్తరిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఓ రకంగా యువాన్ ప్రావిన్స్లో రాడార్ వ్యవస్థ ఏర్పాటు భారత భద్రతకు సవాలు వంటిదే. అయితే మయన్మార్ పరిసరాల్లో భారత్ లక్ష్యంగా కుట్రలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2023 మార్చిలో మయన్మార్కు చెందిన కోకో ద్వీపంలో చైనా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత కీలక క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్, వ్యూహాత్మక సబ్మెరైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖపట్నంపై నిఘా పెట్టేందుకే అక్కడ చైనా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని భారత్ మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకువెళ్లింది. కానీ దీనిపై వారు సరైన వివరణ ఇవ్వలేదు. భారత్తో సరిహద్దును పంచుకుంటున్న మయన్మార్లో డ్రాగన్ పాగా వేయడం ఇండియాకు సంకటంగా మారుతోంది. ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులకు 50 కిలోమీటర్ల దూరంలోని గ్రేట్ కోకో ద్వీపాన్ని చైనాకు ధారాదత్తం చేసింది. ఈ ద్వీపాన్ని ఇండియాపై నిఘాకు బీజింగ్ వాడుకుంటోంది. బంగాళాఖాతంలో మారుమూలలో ఉన్న ఈ కోకో ద్వీపం 1990ల నుంచి ఎన్నో కుట్రలకు వేదికగా మారింది. ఇప్పుడది చైనీస్ నిఘా కార్యకలాపాలు చేపట్టినట్టు 2023లో ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ద్వీపంలో కొత్తగా నిర్మించిన 2 కొత్త హ్యాంగర్లు, కాజ్వే, వసతి బ్లాక్ శాటిలైట్ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. వాటికి సమీపంలోనే 2300 మీటర్ల పొడవున్న రన్వే, రాడార్ స్టేషన్ ఉన్నాయి. ఇవి గ్రేట్ కోకోలోని దక్షిణ కొనలో 2023 మార్చి నాటికే నిర్మించారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దులో కీలక భూభాగంలో అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరోసారి భారత్ను సవాల్ చేస్తోంది. మరి చైనా దూకుణ్ణి అడ్డుకోవాలి అంటే ఏం చెయ్యాలి? డ్రాగన్ కంట్రీ వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్ ఇవే. నౌకా విధ్వంసక క్షిపణి NISM-SR ని తొలిసారిగా గగనతలం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
డిఆర్డీఓ, భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. నేవీకి చెందిన సీకింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించారు. క్షిపణికి చెందిన మ్యాన్ ఇన్ లూప్ ఫీచర్ని ఈ ప్రయోగం నిరూపించిందని, గరిష్ట పరిధితో సీ స్కిమ్మింగ్ మోడ్లో ఉన్న నౌక లక్ష్యాన్ని నేరుగా చేరుకుందని అధికారులు వివరించారు. టెర్మినల్ గైడెన్స్ కోసం ఈ క్షిపణి దేశీయ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ను ఉపయోగించుకుందని పేర్కొన్నారు. అత్యధిక బ్యాండ్విడ్త్ 2-వే డేటా లింక్ వ్యవస్థను ఈ ప్రయోగం విశ్లేషించిందని వివరించారు. ఇది ప్రత్యక్ష చిత్రాల్ని పైలట్కు పంపుతుందని, తద్వారా విమానంలోని పైలట్ రీటార్గెట్ చేయడానికి వీలవుతుందని వెల్లడించారు. హిందూ మహాసముద్రంలో హద్దు దాటితే చైనాకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేశారు. నిజానికి చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదన్న విషయం మోడీ సర్కార్కు తెలుసు. అందుకే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, ఎల్ఐసిలో భద్రతా నెట్వర్క్ను విస్తరిస్తూ భారత్ కూడా చైనాను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది. డ్రాగన్తో ముప్పు నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రేట్ నికోబార్ దీవుల్లోని భారత త్రివిధ దళాలు నేరుగా మలక్కా జలసంధికి చైనా యుద్ధ నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. మరోవైపు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలతో సైనిక భాగస్వామ్యం, దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంటోంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ మినహా మిగతా అన్ని దేశాల్లోనూ చైనాకు భారత్ చెక్ పెడుతోంది. అన్నింటికి మించి చైనీస్ రాడార్ వ్యవస్థలకు మన రక్షణ రహస్యాలు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి చైనా నిఘాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త అప్రమత్తంగా ఉండాలంతే.